నేను ఈ ప్రపంచ విజయ యాత్రలో భారతదేశాన్ని కూడా జయిస్తాను ఇండియాను. మీకేం తేవాలి ఇండియా నుంచి అడిగితే అరిస్టాటిల్ చెప్తారు. రాజగురువు, గ్రేట్ ఫిలాసఫర్. ఆర్థిక శాస్త్రానికి ఆద్యుడు అరిస్టాటిల్. ఆర్థిక శాస్త్రానికి కౌటిల్యుడు కూడా సమానమే. అంటే ఒక్కొక్కరు ఒక రీతి, ఒక మెథడ్. అక్కడ అతను వెస్టర్న్ ఇట్ ఈస్ ద ఈస్ట్. సరే, ఏం తెమ్మంటాడంటే అరిస్టాటిల్ అలెగ్జాండర్ని ఇండియాను జయించిన తర్వాత ఒకటి, ఇండియా గంగా జలం, ఇండియా నుండి గంగా జలాన్ని ఒక కలశంలో. రెండవది, భారత పవిత్ర దేశ మట్టి కొంతమంది చెప్తారు అలెగ్జాండర్. మూడవది, ది రామాయణ అంటే రామాయణ గ్రంథాన్ని, ది మహాభారత గ్రంథాన్ని. మరొకటి చాలా మందికి తెలియదు. ఐదవది, ఒక మునివర్యుడిని, సెయింట్, ఒక మునివర్యుడిని తెమ్మంటారు. 4 తీసుకువెళ్తాడు, అతను తీసుకెళ్తాడు, ఒకరిని తీసుకెళ్ళాడు. అది చరిత్ర, మరో చరిత్ర. మన సంగతికి వస్తూ, మన విషయానికి వస్తూ సబ్జెక్ట్. అలెగ్జాండర్ తను విజయయాత్ర చేసిన తర్వాత తిరుగు ప్రయాణంలో బాబిలోన్ పట్టణంలో సీ సిక్నెస్, సముద్ర జ్వరము అనేటువంటి ఒక వ్యాధితో బాధపడుతూ తర్వాత తన దేశానికి వెళ్ళిన తర్వాత అతని యొక్క చివరి కోరికలు వండర్ విషెస్ ఉంటాయమ్మా. ఇవి మనీకి రిలేటెడ్, ఇవి కూడా వారే మనీకి రిలేటెడ్. ఏంటంటే నంబర్ 1, వారు చెప్తారు, నేను చనిపోయిన తర్వాత శవయాత్రలో నా మృతదేహాన్ని ఓన్లీ వైద్యులు మాత్రమే మోయాలి. వైద్యులు ఎందుకలా? ఏ వైద్యుడైనా, ప్రపంచ ప్రచండ వైద్యుడైనా, ఎవరైనా ఒక జీవిని జీవాత్మలో పరమాత్మలో కలిసినప్పుడు, అంటే చనిపోయినప్పుడు ఆ ప్రాణాన్ని నిలుపలేరు అని ప్రపంచానికి తెలియాలి. రెండవది, రత్నాలు, వజ్రాలు, బంగారము, వెండి, రత్నాలు, వజ్రాలు అంటే ప్రీషియస్ స్టోన్స్ నా శవము పై నుండి పూర్తిగా వీధుల్లా గుండా వెదజల్లాలి. అంటే మనీకి వాల్యూ లేదని కాదు, కానీ మనీ మనతో పాటు రాదు అని ప్రపంచానికి తెలియాలి. అదొక సందేశంగా చెప్తారు. ముఖ్యంగా మరొకటి ఏంటంటే, తను కోరింది ఏమిటంటే, నన్ను అంటే అలెగ్జాండర్ని శవపేటికలో ఉంచిన తర్వాత కుడి ఎడమ 2 చేతులను కూడా పూచకుండా బయటకే ఉంచానంటే ఏమిటంటే, తాను ఈ భూమిపై జన్మించినప్పుడు ఏ సంపద తీసుకురాలేదని, అలాగే వెళుతున్నప్పుడు కూడా ఏది తీసుకుపోలేదని ఆ మెసేజ్ ఇవ్వడానికి చెప్పాడు. కానీ అందులో ఎంతో పరమార్థం ఉంది, మనీ మంత్రానికి సంబంధించి. ఏ విధంగా అలెగ్జాండర్ ఏం చెప్పారంటే, తన సూత్రాల ద్వారా వండర్ విశేష అంటాం మనం ప్రపంచ చరిత్రలో. ఏమన్నా అంటే, ఎప్పుడే కానీ మనిషి గొప్ప మెసేజ్ ఇచ్చినట్టు అలెగ్జాండర్ ఏమిటంటే, లెర్న్ టు లివ్. ఒక మనిషి, మానవుడు లెర్న్ టు లివ్, ఓకే ఫైన్, కానీ యూ లెర్న్ టు మేక్ అదర్స్ టు లివ్ ఈస్ గ్రేట్ అని చెప్పాడు. లెర్న్ టు లివ్, మనీ అర్న్ చేయమన్నాడు. మనీ అర్న్ చేస్తేనే వైభవం అని చెప్పాడు. మనీ అర్న్ చేస్తేనే అటు కుటుంబంలో, సమాజంలో నీకు విలువ, వాల్యూ ఉంటుందని చెప్పాడు. డబ్బు ఉంటేనే సామ్రాజ్యాన్ని జయిస్తామని చెప్పాడు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఒక వ్యాసం రాశారు అలెగ్జాండర్ పైన. ఆ వ్యాసం యొక్క శీర్షిక పేరేమిటంటమ్మా, ది వరల్డ్ కాంకరర్, ప్రపంచ విజేత, బట్ ఏ కన్సీటెడ్ యంగ్ మ్యాన్ అని రాశాడు. మోసపోయిన యంగ్ మ్యాన్ అని. రుక్సానాను పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత సెల్యూకస్ నికెటర్ని మన ఇండియాకి రాజ ప్రతినిధిగా నియమిస్తాడు. అతను గ్రహించింది మానవ జాతికి ఇచ్చిన సందేశము, మనీ మెసేజ్ ఏమిటంటే, నీవు నేర్చుకో, అర్న్ చేయు, కానీ సమాజానికి కూడా ఇవ్వమని చెప్పాడు. అద్భుతమైనటువంటి నీతి ఇచ్చాడు. మనకు తెలుసు ఫిలాసఫీలో, వేదాంతంలో మనం వచ్చేటప్పుడు ఏమి తీసుకురామని, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకుపోమని. అది అయినా కానీ తాను అనుభవించి చూపించాడు. ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా నిలిచాడు. అందుకనే డబ్బును ప్రతి ఒక్కరూ సంపాదించాలి, సంపదని వృద్ధి చేసుకోవాలి. మనీ అంటే ఒక యూనిట్, ఒక రూపాయి. అదంతా అక్యుములేట్ అయితే ఒక మనీ రూపానికి వస్తుంది, అది సంపదగా మారుతుంది. వెల్త్ అమ్మా, ఈ సంపదను వృద్ధి చేసుకుంటే ఒక ఐశ్వర్యంగా మారుతుంది, ఫార్చ్యూన్. ఇలాంటి డిఫరెన్సెస్, మనీ, వెల్త్, ఫార్చ్యూన్. అల్టిమేట్గా ఏంటంటే, మన అలెగ్జాండర్ సందేశం ఏమిటంటే, సర్వీస్, SERVICV, సమాజ సేవ. ఉన్నవారికి ఉంటుంది, లేని వారికి, ఆర్తులకు, పూర్ అండ్ నీడీకి హెల్ప్ చేయమని. ఏది కూడా మెటీరియలిస్టిక్ వరల్డ్ మనతో పాటు రాదని. కానీ ఒక విషయంతో నేను ముగిస్తానమ్మా. ఆర్కే
అండ్ ఎస్కే రెండు ఉన్నాయి ఆయనకి సర్నేమ్స్. బట్ ఫైనల్గా హిస్టోరియన్స్ ఎస్కే రాబిన్సన్ ఏమంటాడంటే, వాట్ ఎవర్ యూ అర్న్ మనీ ఇట్ విల్ గో అవే విత్ యూ, బట్ వాట్ ఎవర్ ద మనీ యూ హెల్ప్ అదర్స్ దట్ విల్ బీ ఫర్ ఎవర్. ఎస్కే రాబిన్సన్ ప్రపంచ ప్రఖ్యాత కొటేషన్ ఇది.